ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మన నార్త్ ఆంధ్ర భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభమైంది. చాలా మంది సంతోషపడుతున్నారు. కానీ ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఒక ప్రశ్న కూడా వైరల్ అవుతుంది. ఇప్పటికే విశాఖలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది కదా, మళ్ళీ ఇంకో ఎయిర్పోర్ట్ ఎందుకు? ఇన్ని వేల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఏముంది? ఈ ప్రశ్న అడిగే వాళ్ళు కూడా తప్పు కాదు, అలాగే ఈ ఎయిర్పోర్ట్ కి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా తప్పు కాదు. అందుకే ఈ వీడియోలో నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా రెండు వైపులా ఉన్న విషయాలను మీ ముందుకు తీసుకొస్తున్నాను. చివర్లో మీరే నిర్ణయించుకోండి. ఫస్ట్, ఎందుకు చాలా మంది ఇది అవసరం లేదనిపిస్తుంది? ముందుగా అవసరం లేదనుకునే వాళ్ళ మాట విందాం. వాళ్ళు చెప్పే మొదటి విషయం, ఇప్పటికే విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉంది. ప్రతిరోజు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ లాంటి నగరాల విమానాలు వెళ్తున్నాయి అంటే సాధారణంగా చూసే వ్యక్తికి మళ్ళీ ఇంకో ఎయిర్పోర్ట్ ఎందుకు అనే సందేహం రావడం సహజమే. ఇంకో విషయం, ఈ ప్రాజెక్ట్ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అంత డబ్బుతో ఆసుపత్రులు, పాఠశాలలు, రోడ్లు లేదా రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టులు చేస్తే బాగుండేది కదా అని కొందరు అంటున్నారు. ఇంకొందరు, ప్రస్తుతం అంతమంది ప్రయాణికులు కూడా లేరు, మరి ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ ఇప్పుడే అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఈ ప్రశ్నలు చాలా మందికి వస్తున్నాయి. అయితే నెక్స్ట్ చూద్దాం. అయితే ప్రభుత్వం కొత్త ఎయిర్పోర్ట్ ఎందుకు కట్టింది? ఇప్పుడు రెండో వైపు చూద్దాం. ప్రభుత్వం నిపుణులు చెప్పే కారణాలు ఏమిటంటే, మొదటి విషయం, విశాఖలో ఉన్న ప్రస్తుత ఎయిర్పోర్ట్ పూర్తిగా సివిల్ ఎయిర్పోర్ట్ కాదు, అది ఇండియన్ నేవీతో కలిసి ఉపయోగించే ఎయిర్పోర్ట్. దీనివల్ల భవిష్యత్తులో దాన్ని చాలా పెద్దగా విస్తరించడం అంత సులభం కాదు. రెండో విషయం, ప్రపంచంలో చాలా నగరాల్లో ఒక్కటి కంటే ఎక్కువ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఉదాహరణకు హైదరాబాద్ లో ఒకటి మాత్రమే ఉన్నా, ఢిల్లీలో ఒక పెద్ద అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, ముంబైలో ఒకటి, కొత్త నావీ ముంబై ఎయిర్పోర్ట్ కూడా నిర్మిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు అవసరం కోసం కాదు, రాబోయే 20 నుంచి 30 సంవత్సరాల అవసరం కోసం. అదే ఆలోచనతో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించారని చెప్తున్నారు. మూడో విషయం, భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల కేవలం విశాఖ మాత్రమే కాదు, విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశా సరిహద్దు ప్రాంతాల ప్రజలు కూడా ప్రయాణం సులభం అవుతుంది. నాలుగో విషయం, ఎక్కడ ఎయిర్పోర్ట్ వస్తుందో అక్కడ హోటల్ కంపెనీలు, గోదాములు, ఐటీ కంపెనీలు, కొత్త వ్యాపారులు, రియల్ ఎస్టేట్ ఇలా చాలా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇది కేవలం విమానాల కోసమే కాదు, ఆర్థిక అభివృద్ధి కోసం కూడా అని ప్రభుత్వం చెప్తుంది. అయితే నిజంగా ఎవరి మాట కరెక్ట్? నిజం చెప్పాలంటే ఇద్దరు మాటల్లో కూడా కొంత నిజం ఉంది. ప్రస్తుతం చూసిన వాళ్లకు ఇప్పటికే ఎయిర్పోర్ట్ ఉంది కదా అనిపిస్తుంది. కానీ 20 లేదా 30 సంవత్సరాల తర్వాత నార్త్ ఆంధ్ర ఇంకా అభివృద్ధి చెందితే ఈ కొత్త ఎయిర్పోర్ట్ చాలా అవసరం ఉండొచ్చు. అంటే ఈ ప్రాజెక్ట్ సరైందా కాదా అనేది రేపు కాదు, కొన్ని సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. అయితే ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. మీరేమనుకుంటున్నారు? భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించడం సరైన నిర్ణయమా, లేక ఇప్పటికే ఉన్న విశాఖ ఎయిర్పోర్ట్ ను విస్తరించి ఉంటే సరిపోయేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో రాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఆలోచింపజేసే వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.